ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्ति. లాస్ట్ పాయింట్ మనం చదువుకున్నటువంటిది ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో ఏమని చెప్పారంటే మనకి సైలెన్స్ అటువంటిది ఎక్కువగా ఉంటూ ఉండాలని చెప్పారు మనకి. అది మనం చదువుకున్నాం లాస్ట్ క్లాస్లో. తర్వాత అది చెప్తూ మనకి ఏమని చెప్పారంటే ప్రధానంగా కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ కొన్ని చెప్తానని చెప్పి ఆయన చెప్పబోతున్నారు. For the members of the new group of world servers and for the men and women of goodwill, the hierarchy of spiritual leaders here laid down the following rules. హైరార్కీ వీళ్ళు సాధనలో ఉంటున్నటువంటి వాళ్ళు కొన్ని రూల్స్ అనేటువంటివి చెప్పారు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే that they must aim at achieving peaceful relationship with and harmonious acquiescence in as well as cooperation with the government of or state to which they owe allegiance or loyalty. This does not mean endorsing all policies and lines of activity undertaken by such government, but it does mean the refraining from all that could cause difficulty. సో మనం జీవిస్తున్నప్పుడు మనం ఎలా జీవించాలంటే గవర్నమెంట్ ఏదైతే వర్తిస్తుందో అంటే ఒక కుటుంబంలో కుటుంబ పెద్దలు, లేదా ఒక సంస్థలో సంస్థ పెద్దలు, లేదా మన రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళు, లేదా దేశాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళు, ఎవరైతే గవర్నింగ్ పీపుల్ ఉంటారో వాళ్ళతోటి డిఫర్ అవ్వకండి. అలానే వాళ్ళు చెప్పిన ప్రతిదీ కూడా మనం ఆచరించక్కర్లేదు. అంటే ఎవరితోటి కూడా డిఫర్ అవ్వడం అనేటువంటిది మన మార్గం కాదు. గవర్నమెంట్కి మనం సపోర్ట్గానే ఉంటూ ఉండాలి. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఎవరైతే ఏం చెప్పారో దాన్ని మనం ఆచరిస్తూనే మన మెథడాలజీ అనేటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని మాత్రం మనం పెట్టుకోవాలి. అలానే ఎవరితోటి కూడా మనం డిఫర్ అవ్వడం అనేటువంటిది మాత్రం ఇక్కడ ఉండకూడదు. అది బాగా గుర్తుపెట్టేసుకోవాలి. సో సంస్థలతోటి కానీ సంస్థ పెద్దలతోటి కానీ లేదా మన రాష్ట్రాన్ని నడుపుతున్న వాళ్ళు వీళ్ళతోటి ఈ గవర్నమెంట్ తోటి మనకేం పని అండి అంటుందిగా ఉండకూడదు. వాళ్ళని కలుపుకునేటువంటి విధంగా మనం ఉంటూ ఉండాలి. వాళ్ళ కార్యక్రమం వాళ్ళకు ఉంటూ ఉంటుంది, మన కార్యక్రమం యొక్క వివరాలు వాళ్ళకి తెలియజెప్తూ ఉండాలి. వాళ్ళ యొక్క కార్యక్రమంలో మనం భాగస్వాములుగా ఉంటూ ఉండాలి. ఇవన్నీ కూడా ఈ రకంగా జీవిస్తూ ఉండాలి. సో ఎవరితోటి కూడా డిఫర్ అవ్వడం అంటున్నది మన మార్గం కాదు. There is always scope for much constructive activity within any governmental policy or regime, and it is to these the constructive and peaceful enterprises that the series of the great ones and of humanity will direct their attention. సో కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ అన్నటువంటిది ఒకటి ఉంటుంది. అంటే మనకి ఇవ్వబడినటువంటి యాక్టివిటీని మనం ప్రభుత్వంతో కలిసి మనం పనిచేయడం అటువంటిది చేయడం చేత వాళ్ళ యొక్క సహకారం అనేటువంటిది మనకి ఎంతగానో అవసరంగా ఉంటుంది. ప్రభుత్వంతో పని లేదన్నటువంటిదిగా ఉండకూడదు. ప్రభుత్వంతో మనకి ఎప్పుడు పని ఉంటుంది. అయితే మనము వాళ్ళం ఎంతవరకు మన కార్యక్రమానికి వాళ్ళు వినియోగపడతారన్నటువంటి విషయం మనం ప్రధానంగా తెలుసుకొని ఉండాలి. అంతవరకు వాళ్ళతో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. వాళ్ళతో మనకు పని లేదన్నటువంటిది ఉండడం కూడా తప్పే.
అది చెప్తున్నారు. సో హార్మోనియస్ రిలేషన్ విల్ డైరెక్ట్ దేర్ అటెన్షన్, హ్యుమానిటీ విల్ డైరెక్ట్ దేర్ అటెన్షన్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే దే మస్ట్ రిఫ్రైన్ ఫ్రమ్ ఆల్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ ఎనీ పొలిటికల్ ఆర్ రిలీజియస్ గ్రూప్. ఎక్కడైతే పాలిటిక్స్ ఉంటుందో ఒక సంస్థల్లో కానివ్వండి, ఎక్కడైతే ఒక రిలీజియస్ అంటున్నది ఎక్కువగా ఇది చూపిస్తున్నాడు అనుకోండి, నా గురువే గొప్ప అంటున్నది ఎక్కువ చూపిస్తున్నాడు అనుకోండి, అలాంటి చోట నుంచి మీరు విత్డ్రా అయిపోండి అని చెప్పేసి. ఎక్కడైతే పాలిటిక్స్ ఎక్కువ ప్లే అవుతుంది అనుకోండి, ఇక్కడ సేవా కార్యక్రమం పెట్టుకుని ఇక్కడ పాలిటిక్స్ ఎక్కువ ప్లే అవుతున్నాయి అనుకోండి, అక్కడి నుంచి విత్డ్రా అయిపోతుంది అంతే. సింపుల్గా అక్కడి నుంచి నెమ్మదిగా అక్కడికి వెళ్ళడం మానేసేయండి. దాని గురించి నెగిటివ్గా మాట్లాడడం మాత్రం చేయకండి, అక్కడికి వెళ్ళడం మాత్రం మానేసేయండి. పాలిటిక్స్ అంటే దానిలోకి మనం దూరద్దు, రిలీజియస్ ఆస్పెక్ట్స్లోకి దూరద్దు. ఇది బాగా గుర్తుపెట్టేసుకో. అంటే చాలా సెటిల్ పాయింట్స్ ఇవి, చాలా అంత ఈజీ కాదు ఇప్పుడు చెప్తున్నటువంటి లాస్ట్ పాయింట్స్. చాలా అంటే మనకు తెలియకుండా వాటిలో పడిపోతాం. అని తెలిసి ఆయన మళ్ళీ ఈ ఎండింగ్లో ఈ పాయింట్స్ మనకి చాలా ముఖ్యం కాబట్టి చెప్తున్నారు. పాలిటిక్స్ ఉన్న చోట మీరు వెళ్ళకండి. రిలీజియస్ గ్రూప్గా ఉంటున్నటువంటి వాళ్ళు అంటే లేదా మతాలు, మత పెద్దలు లేదా కులాలు ఇలాంటివి ఉన్న అవి మాత్రమే ప్రధానంగా అక్కడ వర్తిస్తున్నాయి అంటే యూ జస్ట్ విత్డ్రా ఫ్రమ్ దేర్. అది ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అన్నారు. థర్డ్ పాయింట్ ఏమని చెప్తానంటే దే మస్ట్ ఎండెవర్ టు ఎక్స్ప్రెస్ ప్రాక్టికల్ గుడ్ విల్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ వేర్ దేర్ లాట్ మే బి క్యాస్ట్. సో గుడ్ విల్ ఆస్పెక్ట్ అంటున్నది పెంపొందింపడడం అంటున్నది ప్రధానమైనటువంటి విషయంగా మీరు ఏర్పాటు అవుతూ ఉండండి. సో ప్రాక్టికల్ గుడ్ విల్ అంటే ఇక్కడ ఇతరులకు ఏం మంచి చేయగలుగుతాం అంటే విషయం మీదే మీరు దృష్టి కేంద్రీకరించుకోండి. అది మాత్రమే మీ మనసులో కలిగి ఉండండి. వేరే విషయాల మీద అంటే ఉదాహరణకి ఏదో కొత్త ఊరికి వచ్చాం, ఈ ఊర్లో మనకు ఎవరు తెలియదు కదా, ఏముందిలే ఇక్కడ మనం చేసేది, మనం ఉన్నటువంటి ఊర్లో అయితే మనకి జగద్గురుపేట ఉంది, అక్కడే సేవ చేసేవాళ్ళం, ఇక్కడ ఎవరు తెలియదు కదా, అలా ఉండకండి దయచేసి. కొత్త ఊరికి వెళ్ళినా అక్కడ మన యొక్క గుడ్ విల్ అనేటువంటిది ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒకటి మీరు చేతనైనటువంటి సేవ అనేటువంటి చేయండి. 10 మందితో కలిసి జీవించడానికి అక్కడ ఉన్నటువంటి మార్గములతో జీవిస్తున్నటువంటి వాళ్ళతో కలవండి. సో దే మస్ట్ ఎండెవర్ టు ఎక్స్ప్రెస్ ప్రాక్టికల్ గుడ్ విల్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ వేర్ దేర్ లాట్ మే బి క్యాస్ట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే దే మస్ట్ స్ట్రైవ్ ఆఫ్టర్ హార్మ్లెస్నెస్ ఇన్ స్పీచ్ అండ్ ఇన్ లైఫ్ అండ్ ఇన్ రిలేషన్ టు దేర్ ఫ్యామిలీ, కమ్యూనిటీ, నేషన్ ఆర్ గ్రూప్ ఆఫ్ నేషన్స్. హార్మ్లెస్నెస్ అనేటువంటిది ఉండాలి మనకు బాగా. ఈ పదం మాస్టర్ గారు యోగ ప్రసంగాల్లో కూడా చాలా ప్రధానంగా ఆయన స్ట్రెస్ చేసి చెప్తారు. జాల్గుల్ గారు ప్రధానంగా హార్మ్లెస్నెస్ అన్నటువంటి వర్డ్ వాడారు అని చెప్పి ఆయన చెప్తారు మాస్టర్ గారు మనకి. సో ఈ హార్మ్లెస్నెస్ అన్నటువంటిది అంటే ఎక్కడ కూడా అసలు మన స్పర్శ కానీ, మన భావన కానీ, మన వాక్కు కానీ ఇతరులని ఎప్పుడు కూడా వాళ్ళకి తప్పు జరగాలని, వాళ్ళకి చెడు జరగాలని కానీ, నాకు ఎంత కష్టపెట్టినోడు వాడు బాగుపడతాడా అండి అన్నటువంటి మాటలు మాట్లాడడం కానీ అంటే ఎప్పుడు చేయకండి. హార్మ్లెస్నెస్ ఇన్ స్పీచ్ ఎప్పుడు కూడా మన నోటి నుంచి ఇతరులను దూషించడం అటువంటి చేయకండి. వాడు మనల్ని ఇబ్బంది పెడితే పెట్టుండొచ్చు, అది మాత్రం మనం కూడా వాడిలాగా ఎరా కొడక అని చెప్పి మాట్లాడడం కానీ ఇలాంటివి చేయకండి దయచేసి. ఇన్ స్పీచ్, ఇన్ లైఫ్, ఇన్ రిలేషన్ టు దేర్ ఫ్యామిలీ. తర్వాత మన ఫ్యామిలీతో ఎప్పుడు కూడా మనం హార్మ్లెస్గా ఉండాలి. చాలా కష్టం ఇది, అందుగురించి ఫ్యామిలీ వర్డ్ రాశారు. ఫస్ట్ ఫ్యామిలీతో ఇష్టం వచ్చినట్టు ఉండడం చాలా ఈజీ, నోటికి వచ్చిందల్లా మాట్లాడడం చాలా ఈజీ, కానీ ఫ్యామిలీతో హార్మ్లెస్నెస్గా ఉండడం అంటే చాలా కష్టం. ఇంట్లో వాళ్ళతో తగులాడకుండా ఉండడం అంటే ఎంత కష్టం, చాలా కష్టం. దేర్ ఫ్యామిలీ, కమ్యూనిటీ మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళతోటి, నేషన్ మన దేశంతో, ఇతరుల దేశాలతోటి, ఎక్కడా కూడా ఎవరితోటి కూడా. దిస్ మీన్స్ ఏ కన్సిస్టెంట్ పాలసీ ఆఫ్ నాన్ అటాక్. ఇప్పుడు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటట్టుగా మాట్లాడకండి. నో లీడర్ ఆర్ నేషన్ ఆర్ రేస్ మస్ట్ బి అటాక్డ్ ఆర్ డిఫేమ్డ్. ఎవరిని కూడా డిఫేమ్ చేస్తున్నట్టుగా పలానా దేశం ఇష్టం అని చెప్పి ఇష్టమైనట్టు దాన్ని దూషించడం, పలానా వ్యక్తుల్ని దూషించడం ఇలాంటివి ఎప్పుడూ చేయకండి. చెప్పారు ఈ 4 పాయింట్స్ ఆయన చెప్పారు ఇక్కడ. దిస్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రాక్టికల్ ఇంపోర్ట్ and it's not at all an easy thing to attain. It lays the foundation for the rapid formation and definite emergence of the new group of world servers and for the discovery and organizing of the men of goodwill throughout the world whenever they may be found. The spiritual hierarchy cannot work through people
హూస్ టంగ్స్ ఆర్ క్రిటికల్. హైరార్కీ ఎప్పుడు కూడా పరమ గురువులు మనం ఎంత జ్ఞానవంతులైనా అవ్వచ్చు, ఎంత వేదం చదువుకున్న వాడు అయినా అవ్వచ్చు, ఎంత బాగా మందులు వేయడం వచ్చిన వాడు అయినా అయి ఉండొచ్చు, బట్ దే విల్ నాట్ వర్క్ హూస్ టంగ్స్ ఆర్ క్రిటికల్. ఇష్టమైన మాట్లాడేటువంటి వాడితో వాళ్ళు పని చేయరు. దట్స్ ఆల్ రైట్. నువ్వు గొప్ప డాక్టర్ అయితే ఏం లేదు, నాకు అవసరం లేదు, పక్కకు కూర్చో అంటారు వాళ్ళు. టంగ్స్ ఆర్ క్రిటికల్ హూస్ ఐడియా అండ్ యాటిట్యూడ్స్ ఆర్ సపరేటివ్. ఐడియాస్ అండ్ యాటిట్యూడ్స్ ఎంతసేపు వీడి కుటుంబం, వీడి కులం ఇలాంటివి ఎక్కువ డామినేట్ చేస్తున్నాయి అనుకోండి, అక్కడ వాళ్ళు పని చేయాలి. మీకు ఎంత జ్ఞానం ఉందనేటువంటి దాంతో ఇమ్మెటీరియల్ బాగుంటాడు. సపరేటివ్ టెండెన్సీ అనేటువంటిది మన యాటిట్యూడ్లోను మన వీటిలోనూ ఉందనుకోండి, అండ్ హూ ఆర్ వైలెంట్లీ పార్షన్ ఇన్ దేర్ బిలీఫ్స్ అండ్ కమెంట్స్. వాళ్ళ పార్టీ గొప్పది, వాళ్ళ దేశం గొప్పది, వాళ్ళ సంస్థ గొప్పది, వాళ్ళ మాస్టర్ శ్రీ గారు గొప్పవారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడు పనికిరాడు, వాడు పరమ గురువులు అడుగుతాడు పని చేయదు. దిస్ ఇస్ a statement of fact. I seek to have you train yourself in such right activity, beginning with your own lives and your personal expression in the world. As regards the required united works, I can but indicate the following lines of activity, and is for you to follow them if you will, or make it possible for others to do so. ఫస్ట్ ఇతరులు పాటించాలంటే ఫస్ట్ నువ్వు పాటించాలి కొన్ని విషయాలు చెప్తున్నాను. అందులో ఏంటంటే నెంబర్ 1, డిస్కవర్ ద మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గుడ్ విల్. దీస్ యూ విల్ నాట్ రికగ్నైజ్ ఇఫ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ రేషియల్, నేషనల్ ఆర్ రిలీజియస్ ప్రిజుడిస్. మనలో కులాల పిచ్చి, మతాల పిచ్చి, దేశ పిచ్చి ఉన్నటువంటి వాళ్ళు చోట్లో మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క గుడ్ విల్ ఆస్పెక్ట్గా జీవిస్తున్నటువంటి మానవుల్ని, పురుషుల్ని, స్త్రీలని వీళ్ళు గుర్తించలేరు. కనుక ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ పేర్లని ఏమైనా పక్క పడేసేయండి, అసలు కులాలు మతాలు ఏమైనా పక్క పడేసేసి గుడ్ విల్ ఆస్పెక్ట్గా ఉంటున్న వాళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. వీళ్ళలో సహజమైనటువంటి ప్రేమ ఉందా, ఇతరులకి ఏమైనా మంచి పని చేద్దామని ఉందా, ఫస్ట్ అది ఐడెంటిఫై చేయండి. సో మన ఇతరులతో గుడ్ విల్గా మనం ఉండాలి. ఎవరెవరైతే గుడ్ విల్గా ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ ఉండండి మీరు ఎప్పుడు కూడా. Number 2 is put these people in touch with the units of service in the countries where they live. వీళ్ళు ఎక్కడెక్కడ ఉండొచ్చు, మన చుట్టూతా కాకపోవచ్చు. ఉదాహరణకు ఒకడు ఏదో విజయవాడలో ఉండొచ్చు, ఇంకొక ఊర్లో ఉండొచ్చు, ఇంకొకటి విశాఖపట్నంలో ఉండొచ్చు, ఎక్కడెక్కడ ఉండొచ్చు మన ఫ్రెండ్స్. వాళ్ళు గుడ్ విల్ ఆస్పెక్ట్ కలిగిన వాళ్ళ మీరు ఐడెంటిఫై చేయండి. అంటే చాలా అంటే చాలా హయ్యర్ ఆస్పెక్ట్కి సంబంధించిన మన ఫ్రెండ్స్ని, వాళ్ళని, మన రిలేషన్స్ని గుడ్ విల్ ఆస్పెక్ట్గా ఉన్నారా లేదా అంటున్నది ఐడెంటిఫై చేయమంటున్నారు. ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళని ఒక్కొక్కరిని వాళ్ళు ఏ యూనిట్ ఆఫ్ సర్వీస్కి వాళ్ళు ఎలిజిబుల్ ఆ యూనిట్ ఆఫ్ సర్వీస్లో వాళ్ళు పెట్టండి అంటున్నారు. ఉదాహరణకు వాళ్ళకి మందులు ఇవ్వడం వచ్చు అనుకోండి, వాళ్ళ చేత మందులు ఇప్పించేటువంటి పని చేయించండి. అంటే ఇక్కడ చెయ్యండి కాదు, ఇక్కడికి వచ్చినట్టు పాయింట్ యు మేక్ అదర్స్ టు డూ అంటున్నారు. వాళ్ళకి ప్రేయర్ చేయించడం లేదా ఒక పూజ చేయించడం వాళ్ళకి ఇష్టంగా, వాళ్ళకి అలవాటుగా ఉందనుకోండి, వాళ్ళ చేత అక్కడ మీరు ప్రతి ఆధారం మీ ఇంట్లో పూజ పెట్టుకోండి, మీ చుట్టూ కాలనీలో ఉన్న వాళ్ళని మీ ఫ్రెండ్స్ను పిలవండి అన్నటువంటిది వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వీలైతే ఒక ఆదివారం ఎప్పుడో ఒక నెలలో ఏదో పని మీద మీరు ఆ ఊరు వెళ్ళినట్టు చేయండి. ఆ రోజున నేను కూడా వస్తున్నాను, సరదాగా మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలు, సరదాగా చేద్దాం మనం అంటే వాడికి ఎంకరేజ్ చేయండి. వాడిని ఆ యూనిట్ ఆఫ్ సర్వీస్లో వాడిని ఇన్వాల్వ్ చేయండి అని చెప్తున్నారు. దట్ ఈస్ సెకండ్ పాయింట్. ఈ 2 పాయింట్ చెప్పారు. ఇక్కడ థర్డ్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే ఎడ్యుకేట్ దెమ్ ఇన్ ద ఫాలోయింగ్ ఐడియాస్. వాళ్ళందరినీ కూడా చక్కటి అంటే గుడ్ విల్గా ఉన్నటువంటి వాళ్ళని ఫస్ట్ మనం గుడ్ విల్గా ఉండాలని చెప్పేశారు. ఇతరులు గుడ్ విల్గా ఉన్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్పారు. ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి ఫాలోయింగ్ పాయింట్స్ని వాళ్ళకి తెలియజెప్పండి అంటున్నారు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే the principles of goodwill and the medium and methods of their true expression in the daily life. Principles of goodwill and the medium and methods of their true expression in the daily life. సద్భావన కలిగి సద్విధముగా చక్కగా జీవించేటువంటి విధానము, వాళ్ళ జీవితంలో ఎక్స్ప్రెస్ అయ్యేటువంటి విధానాన్ని వాళ్ళని అలవర్చుకోమని చెప్పండి. కేవలం భాగవతం ప్రవచనం చెప్పేస్తాం లేదా ఇలాంటి పుస్తకాల గురించి చదివేస్తాం అంటే కుదరదు. అది నీ ఎక్స్ప్రెషన్స్లో ఉండాలి, నీ డైలీ లైఫ్ యొక్క ఎక్స్ప్రెషన్స్లో అది ఉండాలి అని చెప్పండి వాడికి. ఆఫ్ దర్ ట్రూ ఎక్స్ప్రెషన్ ఇన్ ద డైలీ లైఫ్. సెకండ్ పాయింట్ ఏమని చెప్పమంటున్నారంటే వాడికి ద నెసెసిటీ ఆఫ్ దేర్ బీయింగ్ యాక్టివ్ అండ్ ప్రాక్టికల్ అండ్ కన్సిస్టెంట్ వర్కర్స్ ఇన్ ద స్ప్రెడ్ ఆఫ్ గుడ్ విల్ ద వరల్డ్. నెసెసిటీ ఆఫ్ దేర్ బీయింగ్ యాక్టివ్ అండ్ ప్రాక్టికల్. వాళ్ళని ఎప్పుడు కూడా నిరంతరం వాళ్ళు ఒక మంచి పని స్వీకరించి అది ఎప్పుడు కూడా వాళ్ళని చేయమని చెప్తున్నాను. ఆపద్దని చెప్పండి.
అయ్యో చాలా ఇబ్బందులుగా ఉంది, ఆఫీస్లో చాలా వర్క్ ఎక్కువగా ఉంది, అయినా ఆపకండి, దయచేసి ఆపకండి. మీకు మందులు వేయడానికి కుదరకపోతే పొద్దున్న 6 నుంచి 7 దాకా మందులు పెట్టేసేయండి, బాగుంటుంది. అని చెప్తే చేయవలసినటువంటి మంచి పని ఆపద్దు మీరు ఎప్పుడు. 6 నుంచి 7 గంటలకు వస్తాడంటే ఒక్కడే రానండి, పర్వాలేదు, బట్ కంటిన్యూ ద వర్క్. అది బాగా గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ అండ్ ప్రాక్టికల్ అండ్ కన్సిస్టెంట్ వర్కర్స్ ఇన్ ద స్ప్రెడ్ ఆఫ్ గుడ్ విల్. కన్సిస్టెన్సీ ఉండాలి మనం ఎప్పుడు కూడా, అది వాడిని ఉంచుకోమని చెప్పండి అని చెప్తున్నారు ఆయన. థర్డ్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే, ద యూస్ఫుల్నెస్ ఆఫ్ బిల్డింగ్ అప్ లైవ్ మెయిలింగ్ లిస్ట్, I think you call it, of those who see life from the angle of the spiritual values and who seek to build for the future. యాంగిల్ ఆఫ్ స్పిరిచువల్ వాల్యూ ఎవరిలో అయితే ఉందో, ఒక ఆధ్యాత్మికత ఎవరిలో అయితే ఉందో, ఒక చక్కటి సేవాభావం ఎవరిలో అయితే చక్కగా ఉందో, వాళ్ళతో ఎప్పుడు కూడా కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉండండి. ఈ రోజు కాకపోతే రేపైనా వాడు ఒక మంచి పని వాడు చేస్తాడు. అంటే ఏం చేయాలి మనం? ఉదాహరణ, పలానా ఫ్రెండ్ ఎక్కడో ఉన్నాడు, ఏదో చెన్నైలో ఉన్నాడు పలానా ఫ్రెండ్, మనకి వాడు ఒక సద్భావం కలిగినటువంటి, అంటే ఏంటంటే మనం మాట్లాడే మాట, అంటే ఇక్కడ మెయిలింగ్ లిస్ట్ అన్నారు, లేదా ఇప్పుడు అనుకుంటే మనం మనం వాడికి ఎప్పుడు ఫోన్ చేసినా సరే, లేదా వాడికి ఒక వాట్సాప్లో కానీ మనం మంచి మంచి కొటేషన్స్ చక్కగా వాడికి షేర్ చేయండి. మీ గురువు గారు చెప్పిన చాలా బాగున్నాయా అంటే, ఎక్కువ అలా రుద్దేయడం అంటుంది కాకుండా అట్లీస్ట్ పోనీ వాడు డైలీ పెడితే వాడు చూడడం అనుకుంటే వారానికి ఒక మంచి కొటేషన్ తీసి వాడికి పంపిస్తాం. మాస్టర్ గారు ఇచ్చినటువంటి కొటేషన్స్ ఇలాంటివి చూస్తే నెమ్మదిగా వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ చక్కగా వాడికి అందించిన వాళ్ళం అవుతాం. కనుక ఇలా వాళ్ళతోటి ఎప్పుడు కూడా కనెక్టివిటీలో ఉంచండి అని చెప్తున్నారు ఇక్కడ మెయిన్గా. ఊరినే క్యాషువల్గా పంపించేసేసి ఉండడంగా కాదు, ఒక అంటే ఒక సద్భావం కలిగినటువంటి వాడు, ఒక ఆధ్యాత్మిక జీవనం జీవించాలనేటువంటి సహతగా ఉన్నటువంటి వాడు మన మాస్టర్ గారి మార్గంకి సంబంధించిన వాడు అవ్వచ్చు, అవ్వలేకపోవచ్చు, బట్ బీ ఇన్ టచ్ విత్ హిమ్ ఆల్ ది టైమ్ అని చెప్తున్నారు మెయిన్గా. ద యూస్ఫుల్నెస్ ఆఫ్ బిల్డింగ్ అప్ లైవ్ మెయిలింగ్ లిస్ట్ అన్నారు. అదొకటి చేయమని చెప్పారు వాడిని ఎడ్యుకేట్. సో ఈ 3 పాయింట్స్ ప్రధానంగా వాడిని ఎడ్యుకేట్ చేయమన్నారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ద అథారిటీస్ ఆఫ్ ఎనీ అండ్ ఎవ్రీ నేషన్ షుడ్ బి కెప్ట్ ఇన్ టచ్ విత్ యువర్ యాక్టివిటీస్. అంటే మనం చేస్తున్నటువంటి యాక్టివిటీస్కి, ఉదాహరణకి ఈ ప్రాంత పెద్దలు, అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియజెప్తూ ఉండండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తుండండి. ఉదాహరణ, మన ఊర్లో మనం గ్రూపే చేస్తున్నాం, ఆ ప్రాంతం పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళకి జస్ట్ యూ ఇంటిమేట్ చేయం అని చెప్తున్నారు పాయింట్. ద అథారిటీస్ ఆఫ్ ఎనీ అండ్ ఎవ్రీ నేషన్ షుడ్ బి కెప్ట్ ఇన్ టచ్ విత్ యువర్ యాక్టివిటీస్ సో దట్ దే ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ దట్ యు ఆర్ సీకింగ్ టు డూ అండ్ కెన్ therefore realize that there is nothing subversive in the planned activity and nothing that has in it the seeds of trouble for any ruler or national government. సో ఎవరితో డిఫర్ అయినట్టు ఉండదు. మనం మొదటి నుంచి కూడా చక్కగా వాళ్ళకి జరుగుతున్న యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళకి చెప్పించు ఉండడం చేత వాళ్ళ యొక్క సహకారం ఉంటే ఉంటుంది, ఉండకపోతే ఉండకపోతుంది. వాళ్ళ సహకారం మనకు ప్రధానంగా అక్కర్లేదు, కానీ మనం చేస్తున్నది ఎక్కడ కూడా వాళ్ళకి విరుద్ధంగా ఉన్న, మాకు చెప్పలేదని మీరు ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఏదో చేస్తున్నారు, మీరు యూ షుడ్ టేక్ ది పర్మిషన్ అన్నటువంటిది టాపిక్ వాళ్ళ దగ్గర రైజ్ అవ్వదు. వాళ్ళకి తెలియజెప్పడం చేత దే విల్ బి అవేర్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్. అదొక పాయింట్ ఆయన చెప్పారు మనకి. తర్వాత 5th పాయింట్ ఏమంటున్నారంటే, కీప్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్ విత్ ద యూనిట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ యూజ్ కేర్ ఇన్ చూసింగ్ దోస్ హూ రిప్రజెంట్ ద వర్క్ యూ హ్యావ్ ఆల్ అండర్టేకెన్. చాలా కేర్ఫుల్గా మీరు యూనిట్స్ ఆఫ్ సర్వీస్ అంటే, ఉదాహరణ ఒకటి వైద్య సేవ, ఇంకోటి గురు పూజల నిర్వహణ, ఇంకొకటి ఉన్నాయనుకోండి యాక్టివిటీస్, వాటిని మనం తీసుకుంటున్నప్పుడు వాటిని ఏమంటారంటే, వాళ్ళకి వాటన్నిటితోటి మనం కనెక్టివిటీగా ఉండాలి. ఉదాహరణకు మనం హోమియో డాక్టర్ అనుకోండి, మన ప్రవచనాలు చెప్పడం ఇదేదో రాదనుకోండి, బట్ యు బీ దేర్ వెన్ గురు పూజ సార్ గోయింగ్ ఆన్. అది కాదండి, అదంతా మాకు తెలియదండి అన్నట్టుగా ఉండకండి, అక్కడ ఉండండి. అక్కడ జరుగుతున్న యాక్టివిటీకి ఒక్కొక్క యూనిట్కి మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ సెలెక్ట్ చేసుకుంటున్నటువంటి వాడు కరెక్ట్ పర్సనా కాదా, బీ కేర్ అంటున్నారు. కేర్ఫుల్గా ఉండు వాడిని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు, అండ్ జాగ్రత్తగా వాడిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండు అని చెప్తున్నారు ఆయన.
use care in choosing those who represent the work you have all undertaken. అంటే కొంచెం హయ్యర్ పాయింట్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా. అంటే మనకి ఎవరినైతే మనం ఒక ఊరిలో ఒక ప్రాంత పెద్దలను, ప్రాంతీయ గణపతులను ఎవరో సెలెక్ట్ చేసుకుంటుంటారు కదా. సో వాళ్ళతోటి కనెక్టివిటీగా ఉంటుండాలి. వాళ్ళతోటి కనెక్టివిటీగా ఉంటుండడమే కాకుండా వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇవి అంటే కొంత ఇది వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు అనేటువంటి వస్తాయి. ఆ ఇబ్బందులు వస్తాయేమో అనేటువంటి విషయం మీరు ముందుగానే గ్రహించుకోగలగాలి. వాడితో వాడు మంచిగా ప్రేయర్కి వచ్చేస్తున్నాడు కదా, పూజకి వచ్చేస్తున్నాడు కదా అని వాడిని వీళ్ళందరికీ అధికారిగా వాడిని నిలబెట్టేయడం అంటున్నదిగా చేయడం అంటున్నది కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు పాలవుతాం మనం. అందురించి ఆ పాయింట్ కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకో అని చెప్తున్నారు ఆయన. 6th పాయింట్ ఏమంటున్నారంటే లెట్ ద మెడిటేషన్ గ్రూప్స్ బీ కేర్ఫుల్లీ హ్యాండిల్డ్ అండ్ హ్యావ్ అబౌట్ దెమ్ నథింగ్ దట్ కుడ్ బి రిగార్డెడ్ యాజ్ సీక్రెట్ ఆర్ మైట్ బ్రింగ్ దెమ్ అండర్ సస్పిషన్ ఆఫ్ బీయింగ్ సీక్రెట్ ఆర్గనైజేషన్స్. This they are not. This non-secrecy must be emphasized in connection with all the work. సీక్రసీ ఎక్కడ ఉండాలి, సీక్రసీ ఎక్కడ అవసరం లేదు. మనం ప్రతి దాంట్లోనే సీక్రసీ అంటే పెట్టుకుంటుంటాం, ప్రతి దాంట్లోనే సీక్రసీ అక్కర్లేదు. ఉదాహరణ మనం ఏదైనా మెడిటేషన్ చేస్తున్నాం, దీని గురించి ఇదంతా సీక్రెట్ అండి, ఇదంతా హయ్యర్, ఇదంతా అంటే ఉండక్కర్లేదు. నాన్ సీక్రెట్గా ఉంటూ ఉండాలి. అంటే 10 మందికి అవసరమైతే ఏం చేస్తున్నాడో, ఏం ధ్యానం చేస్తున్నాడో, మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చేస్తున్నాడో ఏంటి, ఇదేం లేదంటే మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి చేసుకుంటూ ఉంటాం. మీకు కూడా అవకాశం ఉంటే మీరు కూడా వచ్చి కూర్చోవచ్చు మాతో పాటు. బి ఓపెన్ అండ్ కీప్ యువర్ డోర్స్ ఓపెన్ ఫర్ అదర్స్. అది మీరు తెలుసుకోండి. మనం చేసేటువంటి ధ్యాన ప్రక్రియలు, యోగ ప్రక్రియలు కానీ సీక్రసీగా అవసరం లేదు, నాన్ సీక్రసీగా ఉంచుకోండి. అంటే నాన్ సీక్రసీకిను ఇక్కడ చెప్తున్నటువంటి మనం విషయానికి ఏంటంటే ఎవరైనా అడిగితే తప్పకుండా తెలియజెప్పడానికి సంసిద్ధులుగా ఉండండి. అడగడం వాడికి దాని అందు ఇష్టత కలగడం అన్నటువంటిది మాత్రం అది మీ చేతుల్లో. చుట్టత ఎంతోమంది కాలనీలో ఉంటున్నాం, మన చుట్టత చాలా మంది ఉండొచ్చు. ఆ కాలనీలో ఉంటున్నటువంటి వాళ్ళు ఒకడో ఇద్దరో లేదా 10 మందో మనం చేస్తున్నటువంటి ప్రేయర్కో దానికో రావాలనిపిస్తుంది. అందరికీ రావాలనిపించట్లేదు కదా. రావాలనిపించిన వాడికి సీక్రెట్గా ఉంచక్కర్లేదు. అది ఇక్కడ విషయం. వాడికి చక్కగా తెలియజెప్పండి అంటున్నారు. ఇన్ కనెక్షన్ విత్ ఆల్ ద వర్క్. అది 6th పాయింట్. 7th పాయింట్ ఏమంటున్నారంటే యాజ్ ఫార్ యాజ్ ద యూజ్ ఆఫ్ ది ప్రెస్ అండ్ ద రేడియో ఈజ్ కన్సర్న్, గో ఫార్వర్డ్ అండ్ యాక్టివ్లీ and earnestly as possible in preparation for the work planned in 1942 and its great united effort. అంటే మీడియాని బాగా వాడుకోండి అంటున్నారు. అంటే దేనికి వైశాఖ్ ఫెస్టివల్ ఇవన్నీ చెప్పారు కదా మనకి, 1942లో వాళ్ళు చేసుకున్నట్టు నిర్ణయాలు ఇవన్నీ చెప్పారు కదా. సో దానికి అంటే ఉదాహరణకు మనకు బాగా తేలిక అర్థం అంటే మనం గురు పూజలు ఇలాంటివన్నీ యాక్టివిటీస్, సోషల్ ప్రోగ్రామ్స్ మనం చేస్తాం కదా, దానికి మీడియాని బాగా వాడేసేయండి అంటున్నారు. ఫుల్గా వాడేసుకోండి అంటున్నారు అలాంటి వాటికి. And it's a great united effort upon these two by the emphasis for by them the majority of human beings are reached. Majority of human beings are reached. మొత్తం మన ఉదాహరణ మనం గుర్తు చేస్తుంటే ఒక పేపర్లో అనౌన్స్మెంట్ లేదా ఒక సివిల్ అయితే ఏమన్నా చేయగలిగితే ఏమన్నా టీవీలో అనౌన్స్మెంట్స్ ఇలాంటివన్నీ చేయండి. సో దట్ మ్యాక్సిమం హ్యుమానిటీ విల్ రీచ్ విత్ ద న్యూస్. అది చేయండి అని చెప్పారు ఆయన. తర్వాత 8th పాయింట్లో ఏమని చెప్తున్నారంటే లెట్ ఈచ్ వైశాఖ్ ఫెస్టివల్ బి ఏ పీరియడ్ ఆఫ్ ఇంటెన్స్ ఎఫర్ట్ preceded by personal preparation and purification and by the force of the emphasis upon. అది ప్రతి వైశాఖ పూర్ణిమకు ఒక చక్కటి ఇది చేసుకుని ప్రిపేర్ అయ్యి చక్కగా వైశాఖ పూర్ణిమ వస్తుంది, దానికి తగ్గటువంటి ఏర్పాటు అంటున్నది నీలోను చేసుకుని సంసిద్ధుడిపై అటెండ్ అవుతూ అన్నటువంటిగా చెప్తున్నారు ఆయన. అందులో ప్రధానంగా 5 పాయింట్స్ చెప్తున్నారు. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ సెన్సిటివిటీ టు ద ఇన్నర్ స్పిరిచువల్ ఇంప్రెషన్ ఎమనేటింగ్ ఫ్రమ్ ది హైరార్కీ అండ్ ద గ్రూప్. ప్రొడ్యూసింగ్ ఆఫ్ సెన్సిటివిటీ టు ద ఇన్నర్ స్పిరిచువల్ ఎక్స్ప్రెషన్. ఒక సెన్సిటివిటీ అనేటువంటిది అంటే మనస్సు చాలా సున్నిత స్వభావంగా ఉండేట్టు, చాలా సూక్ష్మంగా ఉండేటట్టు విషయం నందు మనస్సు కేంద్రీకరింపబడేటట్టు, వీటితోటి అనుసంధానం చెంది ఉండేటట్టుగా మీ మనస్సు ఉండేటట్టుగా చూసుకోండి. వైశాఖ పూర్ణంకి దగ్గరగా రోజులు వస్తున్న కొద్దీ వీళ్ళు సూక్ష్మంగా ఉండడం అంటే ఎక్కువ చేయండి. తద్వారా హైరార్కీ కానీ వీళ్ళందరూ ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే విషయం మీ మనసుకి
స్ఫురింపజేస్తూ ఉంటారు వాళ్ళు. అవి చక్కగా మీకు దర్శనం అవుతాయి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ద అచీవింగ్ ఆఫ్ అన్ ఇంటెలిజెంట్ అప్రిసియేషన్ ఆఫ్ ది స్టెప్స్ టు బి టేకెన్ డ్యూరింగ్ ద కామన్ 12 months. Achieving of an intelligent appreciation of the steps to be taken during the common 12 months. సో ఈ రాబోతున్నటువంటి అంటే ఇప్పుడు వైశాఖపట్నం నుంచి మళ్ళీ వైశాఖపట్నం దాకా మనం ఎలా జీవించాలి, ఏ యాక్టివిటీస్ మనం ప్రధానంగా ఈ సంవత్సరంలో మనం స్వీకరించాలి, ఏ యాక్టివిటీస్ మనం చేయాలి ఏమిటి అనేటువంటి విషయం నందు చక్కగా మీరు మేలుకాంచి ఉండండి. ఆ విధంగా మీ సంవత్సరాన్ని అంటే మళ్ళీ వైశాఖపట్నం దాకా మీరు ఆ విధంగా మీ యొక్క ఆధ్యాత్మిక జీవనాన్ని చక్కగా ఆ విధంగా గడపడానికి ఏర్పాటు చేసుకోండి. అండ్ ద లేయింగ్ ఆఫ్ కేర్ఫుల్ ప్లాన్స్ సో దట్ దే మే ఇండీడ్ మెటీరియలైజ్. చక్కగా అటువంటి ప్లాన్స్ చేసుకోండి. ప్లాన్స్ చేసుకుని అవి మెటీరియలైజ్ అయ్యేటటువంటి విధంగా మీరు జీవిస్తూ ఉండండి. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏమంటున్నారంటే ద కరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ రిసోర్సెస్ సో దట్ యూ డూ బికమ్ అన్ యాక్టివ్ వర్కర్ ఇన్ ద కాజ్ ఆఫ్ గుడ్ విల్. సో కరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ రిసోర్సెస్. మన టైము మన రిసోర్సెస్. మన ఇల్లు, మన రిసోర్స్ అంటే ఏంటి? మన ఇల్లు, మన వెహికల్, మన రిలేషన్స్, మన ధనం, ఇవన్నీ మన రిసోర్సెస్. వీటిని సరిగ్గా వాడుకో సో దట్ దే విల్ బి యూటిలైజ్డ్ ప్రాపర్లీ. ఈ టైం ఈరోజు సండే కదా, మందులు తొందరగా అయిపోయాయి కదా అని అలా ఖాళీగా కూర్చోవడం, ఎవరితో కబుర్లు చెప్పడం అలా చేయకండి. చక్కగా సమయాన్ని చక్కగా వినియోగించుకోవడం అంటుండే దానిలో ఎప్పుడు కూడా ఉంటూ ఉండండి. ఒక సలహా చెప్తాను మీకు, నాన్నగారు చెప్పినటువంటి. కొందరు మనకి వచ్చి వాళ్ళు ఏదో అలా మాట్లాడుతుంటారు ఒక్కొక్కసారి. అలా అని మనకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు, మనకన్నా ఏదో ఉండొచ్చు, మనం వాళ్ళకి నో చెప్పలేం. అప్పుడు ఏం చేయాలని చెప్పారంటే నాన్నగారు, వాళ్ళతోటి ఫిజికల్గా కనెక్టివిటీలో ఉంటారట. మెంటల్గా ఉదాహరణకి ఏదైనా కేసు ఉందనుకోండి, ఆ కేసు గురించి వాడికి ఎటువంటి మంది ఇవ్వాలి, ఏమి ఇవ్వాలన్నటువంటి ఆలోచనలో వాళ్ళు పెట్టేస్తారు మైండ్. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఏదో సోది చెప్తుంటాడు, వాడితోటి కాదని మనం ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు ఉంటుంటాయి. సో అలా ఉంటున్నప్పుడు మన టైం మనం వినియోగించుకోవడంలో మనం ఏం చేయాలంటే మెంటల్గా మనం ఏదైనా ఒక కేసు లేదా ఏదైనా ఒకటి ఉందో ఆ విషయం మీద మనసు పెట్టేసుకోవాలి. వీడు ఫిజికల్గా మధ్యలో కొడుతున్నట్టుగా విడుతుంటాడు. అదొక విషయం. సో టైంని చక్కగా వినియోగించుకోండి అని చెప్పారు. తర్వాత పాయింట్ ఏమంటున్నారంటే ఫోర్త్ పాయింట్, ద ఎఫర్ట్ టు కోఆపరేట్ విత్ ఆల్ దట్ ఈస్ బీయింగ్ డన్ అలాంగ్ దీస్ లైన్స్ which entails the discovery of all groups and persons working with similar objectives. మనతో ఈ రకంగా ఎవరెవరైతే పనిచేస్తున్నారో సేవాభావంగా వాళ్ళందరితోటి కలవడం, వాళ్ళందరితోటి కలిసి జీవించడం, వాళ్ళందరినీ కలుపుకోవడం అంటే చేస్తానండి. వాళ్ళు ఉదాహరణకు వాళ్ళు ఏదో బాబా గారి శిష్యులు అవ్వచ్చు, లేదా రమణ మహర్షి గారి శిష్యులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మనం చేతనని మనం వైద్య సేవ చేస్తాం. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేయగలిగేది వాళ్ళు ఏదో ఆధ్యాత్మిక గోష్ఠి చేయవచ్చు, ఇంకొకళ్ళు ధ్యాన ప్రక్రియ చేయవచ్చు, ఇంకొకళ్ళు భజనలు చేయొచ్చు. అయినా వాళ్ళతో చక్కగా కోఆపరేటివ్గా ఉంటూ ఉండండి, వాళ్ళందరితో కలిసి జీవిస్తూ ఉండండి. కోఆపరేషన్ ప్రధానంగా విత్ ఆల్ దట్ ఈస్ బీయింగ్ డన్ అలాంగ్ దీస్ లైన్స్. ఫిఫ్త్ పాయింట్ ఏమంటారంటే ద సబ్మర్జెన్స్ ఆఫ్ యువర్ టెంపరరీ ఇంట్రెస్ట్ ఇన్ ద గుడ్ ఆఫ్ ద హోల్ అండ్ త్రూ లవ్ ఆఫ్ హ్యుమానిటీ. ద సబ్మర్జెన్స్ ఆఫ్ యువర్ టెంపరరీ ఇంట్రెస్ట్. మన లైఫ్లో మనకి టెంపరరీ ఇంట్రెస్ట్ కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఏదో ఈ నెలలో ఇదేదో చేయాలని, లేదా ఈరోజు ఈ రకంగా గడపాలని, ఇలాంటివి కొన్ని టెంపరరీ ఇంట్రెస్ట్ కొన్ని ఉంటాయి. ఈ లైఫ్ ఈ రకంగా వెళ్ళాలని, ఈ 10 ఏళ్ళు ఇది చేయాలని, ఇది ఆల్ కాల్ టెంపరరీ ఇంట్రెస్ట్. వీటిని వాటితో పెద్ద పని లేదు, వాడి ఏదో ఊరిమే టైం పాస్ అంతే. అవేం పెద్ద వాటికి పెద్ద వాల్యూ ఏం లేదు వాటికి. అందులో వాటిని అన్నింటినీ కూడా మనలో టెంపరరీ ఇంట్రెస్ట్గా ఉంటున్నటువంటి వాడిని నెమ్మదిగా తగ్గించేసుకుని ఆ టైం అంతా కూడా సద్వినియోగపరచుకోండి. చక్కగా ఇతరులకు ఏం చేయగలుగుతా అంటే విషయం మీద దృష్టి కేంద్రీకరించుకోండి. ఆఫ్ ది హోల్, అది ఇంట్రెస్ట్ ఇన్ ద గుడ్ ఆఫ్ ది హోల్. ప్రపంచానికి మనం ఏమన్నా చేయగలమా అంటే ఒక చక్కటి ప్రార్థన చేస్తే అది ప్రపంచానికి సేవ చేసినట్టు అవుతామా. గుడ్ ఆఫ్ ది హోల్ అండ్ త్రూ లవ్ ఆఫ్ హ్యుమానిటీ. జీవులందరికీ కూడా మనం ఏ రకంగా ఈ టైంని వినియోగించగలం అంటుండే దాన్ని దృష్టి పెట్టుకోండి అన్నారు. ఐ విల్ సే నో మోర్ ఇన్ దిస్ టైమ్. చాలా చెప్పేసాను మీకు, ఎందుకంటే నేనేం చెప్పను అంటున్నారు ఆయన. ఇంకా ఐ హావ్ sought to indicate that which should be possible if my suggestions are followed and if the work is carried forward
diligently, there is every indication that the work of the hierarchy and the Christ will be tremendously expedited. అది నేను ఏదైతే సజెషన్స్ ఇచ్చానో వీటిని జాగ్రత్తగా, ఇవన్నీ పాసిబుల్ అయ్యేటువంటి విషయాలే నేను చెప్పాను, కానీ పాసిబుల్ అవ్వని విషయాలు నేను ఏవి మీతో చెప్పలేదండి. అందరికీ కుదిరేటువంటి విషయాలే నేను చెప్పాను మీకు ఇప్పటిదాకా. అందు గురించి ఇవన్నీ చక్కగా ఆచరణలోకి మీరు చక్కగా పెట్టుకోవచ్చు. చక్కగా ఆచరణలోకి పెట్టుకోవడం చేత మీరు పరమగురులు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని, క్రైస్ట్ అంటే మైత్రేయుల వారు ఇచ్చినటువంటి కార్యక్రమం చక్కగా మీరు కొనసాగించిన వాళ్ళు అవుతారు. The need and the opportunity call for right understanding, and they demand also a joyful cooperation in the sacrifice of yourselves and of your time and money in the attempt to make our work possible. The need and the opportunity call for right understanding. ఇప్పుడు రైట్ అండర్స్టాండింగ్కి సరైనటువంటి సమయం నడుస్తుంది. దాని విధంగా మీరు రెస్పాండ్ అయ్యారు, చాలా సంతోషం. సో చక్కగా ఒక రైట్ అండర్స్టాండింగ్ అంటే పెట్టుకోండి. అండ్ ది డిమాండ్ ఆల్సో ఏ జాయ్ఫుల్ కోఆపరేషన్ అండ్ సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్. జాయ్ఫుల్గా అంటే సంతోషంగా మేము ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు రండి. చెప్తే ఏదో కష్టంగానో బాధగానో రాకండి, సంతోషంగా రండి. వస్తున్నప్పుడు అండ్ ది డిమాండ్ ఆల్సో ఏ జాయ్ఫుల్ కోఆపరేషన్ అండ్ సాక్రిఫైస్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ మనీ. మన యొక్క సమయాన్ని, మన యొక్క ధనాన్ని, ధనం అంటే అన్ని, మన ఇల్లు, మన వస్తువులు, ఇవన్నీ కూడా ధనం. ధనం అగ్నిర్, ధనం వాయుర్, ధనం సూర్యో, ధనం వసువు, ధనం ఇంద్ర, బృహస్పతి, వరుణం, ధనం వస్తుంది, అన్నీ కూడా ధనమే కదా. సో మనీ అంటే అన్నీ కూడా వస్తాయి. సో మనీ ఆస్పెక్ట్గా అంటే మన యొక్క ధనాన్ని కూడా సేవాభావంగా చక్కగా వినియోగించగలడం అంటే చేసుకోండి. ఇన్ ది అటెంప్ట్ టు మేక్ అవర్ వర్క్ పాసిబుల్, I make no further appeal for your help. I have been endeavoring to educate you in the new ideals and in the work of the new group of falsafers. నేను చక్కగా మీకు న్యూ గ్రూప్ ఆఫ్ ఫాల్సఫర్స్ యొక్క కార్యక్రమం ఏంటి, మీ లైఫ్కి కావాల్సినటువంటి న్యూ ఐడియాస్ అవన్నీ కూడా మీకు అందించాను. ది రెస్పాన్సిబిలిటీ ఫర్ రైట్ యాక్షన్ అండ్ ఫర్ ది ఎఫర్ట్ టు రీచ్ ద పబ్లిక్ rests upon the aspirants and the disciples of the world who read my words. ఇది 10 మందికి అందించవలసినటువంటి బాధ్యత, అందించవలసినటువంటి కర్తవ్యం ఎవరెవరికి ఉంటుందంటే ఆస్పిరెంట్స్ అండ్ డిసైపుల్స్ ఆఫ్ ది వరల్డ్ హూ రీడ్ మై వర్డ్స్. రైట్ యాక్షన్ అండ్ ఫర్ ది ఎఫర్ట్ టు రీచ్ ద పబ్లిక్. ఎప్పుడు కూడా సరిగ్గా ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించడం అంటున్నది. నేను ఇంత నాలెడ్జ్ అంటే ఈ గ్రంథాలు చదువుకోవడానికి ముందు మనం వేరు, ఇవి చదువుకున్న తర్వాత మనం వేరు. ఇది మీ యాక్టివిటీలో మీరు చూపించండి. అది వేరుగా డెఫినెట్గా, ఇంతకుముందు మనం వేరు, ఇప్పుడు మనం వేరు. సో ఏదో తేడా ఉంది కదండి. అది మీరు ఇతరులతోటి మీరు చేసేటువంటి పనుల్లోని, ఇతరులతో సంభాషణలోని, వాటిలోని ఇది వ్యక్తపరచండి అంటున్నారు. My words, there is nothing that I personally can do. It is your time, and all of you without exception can give some, for which Christ and humanity are today calling. అంటే మీలో ప్రతి ఒక్కళ్ళని ఉద్దేశించిన మాట్లాడుతున్నాను అంటున్నారు. ఎవరో పలానా వాళ్ళకి సంబంధించినదో, ఎవరో ఒకళ్ళిద్దరికి సంబంధించినదో కాదని, ప్రతి ఒక్కళ్ళు అని చెప్పాను, స్పెసిఫిక్గా చెప్తున్నారు. ఇట్ ఈస్ యువర్ టైం అండ్ ఫర్ విచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ వితౌట్ ఎక్సెప్షన్, అందరినీ ఉద్దేశించి, ఫర్ విచ్ క్రైస్ట్ అండ్ హ్యుమానిటీ ఆర్ టుడే కాలింగ్. అంటే మైత్రేయుల వారు మళ్ళీ స్వీకరించారు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఆయన ఒక కార్యక్రమం చేయడానికి. అలాగే మీ చుట్టూతో ఉన్నటువంటి సోదరులు వాళ్ళందరూ కూడా మీ నుంచి వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఇట్ ఈస్ యువర్ యాక్టివిటీ అండ్ స్కిల్ ఇన్ రీచింగ్ దోస్ యూ కెన్ రీచ్, ఫర్ విచ్ we make demands. సో మిమ్మల్ని ఇప్పుడు ఇన్ రీచింగ్ దోస్, ఇట్ ఈస్ యువర్ యాక్టివిటీ అండ్ స్కిల్. ఇది మీ యొక్క స్కిల్, వీటిని చక్కగా మేము పిలుస్తున్నాం. మీరు అది నిర్వహించుకొని చక్కగా మీరు మీ యొక్క కార్యక్రమంలోకి దిగండి. ఇట్ ఈస్ యువర్ మనీ దట్ ఈస్ నీడెడ్ టు ఎనేబుల్ అస్ టు రీచ్ ద ఇంట్రెస్టెడ్ పబ్లిక్. అంటే మనం డొనేషన్ అటువంటి బోర్డు మన దగ్గర ఉంటుంది చూడండి. ఎందుకు ఉంటుందంటే ఇట్ ఈస్ యువర్ మనీ దట్ ఈస్ నీడెడ్. డొనేషన్ అని బోర్డు పెడితే ఎవడో ఒకటి వచ్చి మనకి ఏదో ఇచ్చేయచ్చు. అంటే ఎవరైనా సేవాభావంగా ఇస్తే అది వేరు. మనం కొన్ని ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవుతాం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోకర్లేదు. ఇక్కడ ప్రధానంగా ఆయన చెప్తున్నది ఏంటంటే ఇట్ ఈస్ యువర్ మనీ దట్ ఈస్ నీడెడ్ టు ఎనేబుల్ అస్ టు రీచ్ ద ఇంట్రెస్టెడ్ పబ్లిక్. ఇంట్రెస్టెడ్ పబ్లిక్గా ఉంటున్నటువంటి వాళ్ళకి ఇట్ ఈస్ యువర్ మనీ దట్ ఈస్ నీడెడ్.
అంటే ఇలా చెప్పాం కదా, ధనం అంటే ఏమిటి? మన యొక్క ఇంద్రియములు, మన అంటే మనవి అంటే మనకి ఇచ్చినటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ధనం కింద లెక్క. ధనమగ్నిర్ ధనం వాయుర్ ధనం సూర్య ధనం వసువు ధనమింద్రో బృహస్పతిర్ వరుణం ధనమస్పతి, ఇవన్నీ కూడా ధనం కింద లెక్క. సో వీటినన్నిటిని కూడా మనం 10 మందికి వినియోగించేటట్టుగా మీరు జీవించండి అంటున్నారు ఆయన. అంటే మనకున్నటువంటి మనస్సుని, మనకున్నటువంటి బుద్ధిని, వీటినన్నిటిని చక్కగా 10 మందికి వినియోగించండి. అదే మన మనీ, అదే మనకు ధనం. ధనం అనేటువంటి దేంతో వస్తుంది? మన యొక్క బుర్రతో, మన యొక్క తెలివితేటలతోటి, మనకున్నటువంటి బుద్ధితోటి కదా మనం ధనం సంపాదిస్తున్నాం. అంటే అప్పుడు రియల్ మనీ అంటే మన యొక్క ఇంద్రియములు, ఇవి రియల్ మనీ. ఇవి ఉదాహరణకి ఈరోజు నా చేతిలో 10 రూపాయలు ఉండొచ్చు, రేపు పోవచ్చు. బట్ ఈ బుర్ర అనేటువంటిది ఎప్పుడూ మనకి పోయేటువంటిది కాదు. అందుకని రియల్ మనీ ఇస్ దిస్. అందుకని దాన్ని 10 మందికి వాడండి అని చెప్తున్నారు ఆయన. ఇట్ ఈస్ యువర్ మెడిటేషన్ అండ్ ఇంటెన్స్ ఇన్నర్ కోఆపరేషన్ which will construct that channel through which the spirit of peace can work and the force of light enters. It is your meditation and intense inner cooperation. చాలా ఇంటెన్స్ ఇన్నర్ కోఆపరేషన్ చాలా అవసరం. ఏదో ఈ క్షణంలో ఇది అనుకుంటాం, వాళ్ళని వచ్చే క్షణంలోకి మనం వదిలేస్తాం అనుకోండి, దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇంటెన్స్ ఇన్నర్ కోఆపరేషన్ చాలా ఉండాలి. అంటే ఒకటి నిర్ణయం చేసుకున్నామంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటిని జరిపి వీడు చేసుకున్నటువంటి నిర్ణయానికి, వీడు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమానికి వీడు నిలబడగలగాలి. అది చాలా కష్టం సార్, అది చాలా కష్టం ఆ పాయింట్ ఉండడం. ఎందుకంటే మనకి అది సాధించుకోండి అని చెప్తున్నారు. ఇంటెన్స్, అది ఇంటెన్స్ ఇన్నర్ కోఆపరేషన్ through which construct that channel through which the spirit of peace can work and the force of light enter. The hierarchy waits. It has done all that is possible from the angle of its opportunity. హైరార్కీ అంటున్నది వాళ్ళు అలా వేచి ఉన్నారు. వాళ్ళ ఫోటోలు మనం పెట్టుకున్నామట అంటే వాళ్ళు మన గురించి వాళ్ళు మన ఇంట్లో వెయిట్ చేసి చూస్తున్నారు, మనం ఏమైనా మారుతున్నామా, వాళ్ళ కార్యక్రమాన్ని మనం స్వీకరించి ముందుకు నడుస్తున్నామా అని భావించాలి. మనం ఫోటోలు పెట్టుకున్నాము. హైరార్కీ అంటే ఏంటి? దే ఆర్ వెయిటింగ్ ఫర్ అస్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ అని అర్థం. వాళ్ళు మనం ఏమన్నా మారి మనం వాళ్ళ కార్యక్రమాన్ని ఏమన్నా చేపట్టి మనం ఏమన్నా ముందుకు ఒక అడుగు వేస్తున్నామా, ఇది తెలుసుకోండి అన్నారు. And of its opportunity, the Christ stands in patient silence, attentive to the effort that will make his work materialize on earth and enable him to consummate the effort he made 2000 years in Palestine. 2000 సంవత్సరాల నుంచి ఆయన అలా వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఒక జ్యోతిని వెలిగించి ఒక కార్యక్రమాన్ని అంటున్నది అందించి ఆయన అలా వెయిట్ చేస్తున్నాడు. ఎవరెవరు ఈ కార్యక్రమాన్ని చక్కగా స్వీకరించి ముందుకు నడుస్తారు. ఈ వెయిట్స్, వాళ్ళు అలా వేచి ఉంటారు. మనం ఎప్పటికి మారుతామా అంటున్నది అలా వేచి చూస్తూ ఉంటారు వాళ్ళు. అదే అంటున్నారు ఆయన. అలాగే బుద్ధ భగవానుడు కూడా వేచి ఉన్నారు. ద బుద్ధ hovers over the planet, ready to play his part if the opportunity is offered to him by mankind. మన ఆపర్చునిటీ వాళ్ళకి ఇవ్వాలి. మా ద్వారా మీరు పని చేయండి, మీరు ఇచ్చినటువంటి పని మేము చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం, మీరు మా ద్వారా పని చేయండి, మేము చేస్తున్నటువంటి పనిని చక్కగా మీరు ఆశీర్వదించండి అంటున్నదిగా మనం ఉంటే అప్పుడు వాళ్ళు మన ద్వారా పనిచేస్తుంటారు. అది ఐ బెగ్ యూ టు నోట్ వాట్ ఐ హియర్ హ్యావ్ సెడ్. నేను ఏం చెప్పానో దాన్ని జాగ్రత్తగా రాసుకోండి, జాగ్రత్తగా మనోఫలకం మీద ముద్రించుకోండి. ఎవ్రీథింగ్ నౌ డిపెండ్స్ అపాన్ ది రైట్ యాక్షన్ ఆఫ్ ది మెన్ ఆఫ్ గుడ్ విల్. ఇక మీదట సమస్తం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎలా జీవించుతారు, ఎలా దీన్ని ఆచరణలోకి తెచ్చుకుంటారు, ఇప్పుడు మేము చెప్పిన విషయాన్ని ఎంతవరకు మీరు గుర్తుంచుకొని మీరు ముందుకు నడుస్తారనేటువంటి అంతా కూడా మీ చేతుల్లో ఉందని చెప్పారు. దీంతో మనం సంపూర్ణం గావించుకున్నాం. హిస్టాట్రిక్ సైకాలజీ ఫస్ట్ వాల్యూమ్, సెకండ్ వాల్యూమ్ దీంతో అయిపోయింది. ఈ గ్రంథాన్ని చాలా అత్యద్భుతమైనటువంటి విషయాలు మనకి వీటిలో చెప్పారు. కనుక వీటిని మనం చక్కగా ఆచరణలోకి మనం ఎంతవరకు తీసుకుని వెళ్ళగలుగుతున్నాం, ఎంతవరకు దీన్ని మనం నిత్య జీవితంలో మనకి ఇది ఎంతవరకు వినియోగపడుతుంది అనేటువంటి విషయం అంతా కూడా ఇక మీద మన చేతుల్లో ఉందని ఆయన చెప్పారు. దాంతో మనకు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం పరిసమాప్తానికి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः।